నేను ఫస్ట్ మష్రూమ్ తీసుకున్నా. మష్రూమ్ అనేది తీసుకొని మనము ఇది ప్యాకెట్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మష్రూమ్ ఎక్కువ మట్టుకు తీసుకోండి. ఇట్లా బ్లాక్ ఉంటుంది కదా, నేను 2 టైప్స్ చూపిస్తాను క్లీనింగ్. ఫస్ట్ వాటర్లో వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మైదా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాం. ఇప్పుడు మనము ఈ మైదా వేసినాం కదా, ఈ క్లీనింగ్ అనేది బ్లాక్నెస్ అంతా మైదాతో పోతుంది. మైదా ఎక్కువ వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా పోతుందో, ఇట్లా పోతుంది, పొట్టు పొట్టు వెళ్ళిపోతుంది. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. మైదాతోనే క్లీనింగ్ అవుతుంది, మంచిగా అవుతుంది. నేనైతే రెగ్యులర్గా మైదాతో క్లీనింగ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు వేరేగా కూడా పొట్టు కూడా తీసేస్తారు కాబట్టి ఇట్లా పొట్టు వస్తుంది కదా, ఇట్లా పైన పొట్టు తీసేసేయండి. ఇది ఒక ప్రాసెస్ కూడా. పొట్టు తీసేసుకోవాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి. నార్మల్గా మైదాతో కడుక్కొని కూడా వండుకోవచ్చు. బ్లాక్ అంతా తీసేసేయాలి. ఇవి చూడండి, చిన్న పుట్టగొడుగులు అయితే విరిగిపోతాయి. ఇవి పెద్దగానే ఉన్నాయి కదా, ఇట్లా అనుకుంటే కూడా బ్లాక్నెస్ అంతా పోతుంది. ఇదంతా పోతుంది. ఇది మనకేం లేదు, పైన పొర ఒకటే వస్తుంది. ఇది క్లీనింగ్ ప్రాసెసే కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత వండడానికి అసలు ఈజీ ప్రాసెస్ ఇది. తీసేద్దాం. తీస్తే నల్లదంతా అవుతుంది. ఇంకా నేను కడాయి పెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. ఫస్టే ఆనియన్ ఇంకా మంచి వేగేంత వరకు మనం మష్రూమ్ కట్ చేసి పెట్టుకుందాం అనేసి, మష్రూమ్ అనేది 4 పీసెస్ చేయొచ్చు, చిన్న చిన్నగా ఉన్నాయి 2 అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. ఎట్లా పెద్దగా కావాలంటే పెద్దగా ఉంచుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా స్పీడ్గా అన్నీ కట్ చేసేస్తున్నా మష్రూమ్స్. ఇంకా అవి ఆనియన్ అనేది బ్రౌన్ అయ్యేంత వరకు ఇది కట్ చేసుకోవచ్చులే అని కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అవి ఆనియన్ చూసేస్తే ఇంకా ఆనియన్ అనేది బ్రౌన్ అయిపోయినాయి. ఇంకా బ్రౌన్ అయిన తర్వాత నేను మిక్సీ బౌల్లో ఒక 4-5 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకున్నా. మళ్ళీ ఒక చిన్న మిక్సీలో కాజు అనేది పౌడర్ లాగా చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనకు ఉల్లిపాయ అనేది మంచిగా వేగిన తర్వాత అందులో కొంచెం సాజీర వేసుకున్నా. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేసేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు వేసేసుకొని ఇంకా మనము ఇష్టం ఇంకా ఏమేమి తింటే అది వేసేసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇలాచి కూడా వేసేసుకున్నా. తర్వాత కొంచెం చెక్క వేసుకున్నా. మనము కొంచెం మసాలా ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది మనకు మసాలా కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఇంకా వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత ఇంకా మంచిగా కలిపేసేసుకోవాలి. కలిపేసిన తర్వాత మంచిగా చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిసేపు వేగనిద్దాం అనేసి కొద్దిసేపు అయితే వేయించిన తర్వాత ఇంకా మనము వేగిన తర్వాత అది చూడండి ఎంత దగ్గరికి అయిపోయింది చూడండి. అయిపోయిన తర్వాత మనం ఇందాక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా పేస్ట్ అనేది నేను అందులో వేసేసుకున్నాను అనమాట. అందులో వేసేసుకొని ఇంకా అది చాలా టైం పట్టింది. ఇంకా అదంతా కొంచెం వాటర్ వేసేసి అది మంచిగా మరిగేంత వరకు కొద్దిసేపు ఉంచాలనేసి ఉంచినా సరే. తర్వాత కారం పొడి కూడా వేసేసుకోవాలి. కారం పొడి వేసుకొని అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మనము కారం ఎంత తింటామో అంత వేసుకుందాము. మేమైతే ఇక అది కొంచెం కలర్ అయితే ఈసారి కారం మంచిగా ఉంది కదా, మన కర్రీస్ బాగా కనిపిస్తున్నాయి చూడండి రెడ్గా మంచిగా. అయితే మనకు ఆయిల్ పైనకి తేలేంత వరకు కొంచెం మరిగిన తర్వాత కొద్దిసేపు ఉడకబెట్టిన అనమాట. అట్లా నేను ఉడకబెట్టిన తర్వాత అందులోనే ధనియాల పౌడర్ వేసేస్తున్నా తగినంత. ఇంకా
మన క్వాంటిటీ బట్టి ఏసుకోవచ్చనమాట. అట్లా ఇంత, అంత అని ఏం లేదు. మనం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, కానీ మనం తినే దాన్ని బట్టి ఏసుకోవాలనమాట. దాని తర్వాత నేను మష్రూమ్ ఏసేసినా అనమాట. మష్రూమ్ అన్నీ ఏసేసి, ఇంకా నేను కొంచెం మష్రూమ్ ఎక్కువేసుకున్నా. ఎందుకంటే మష్రూమ్ ఇష్టపడతారు గదా! ఏ కర్రీ కన్నా మష్రూమ్ తినడం ఇష్టపడతారు కాబట్టి, నేను మష్రూమ్ కోసమని కొంచెం మష్రూమ్ ఎక్కువేసుకున్నాననమాట. మీరు తక్కువేసుకొని గూడా జేసుకోవచ్చు క్వాంటిటీ. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసేసి కొద్దిసేపు మనకు మష్రూమ్‌కనేది ఉప్పు, కారం అనేది పట్టాలి గదా! పట్టేంత వరకు కొద్దిసేపు నేను అట్లనే ఇంకా కలిపి వదిలేసినా అనమాట. వదిలేసిన తర్వాత కొంచెం నేను వాటర్ ఏసేసుకున్నా. వాటర్ ఏసేది నేను స్కిప్ అయిందనమాట వీడియో. దాని తర్వాత కొంచెం కస్తూరి మెంతి ఏసిన. కస్తూరి మెంతి గూడా అది ఎక్కువ పుల్లగా అయితది. ఎక్కువ ఏసుకోవద్దు. క్వాంటిటీ బట్టి కొంచెమే ఏసుకోండి. దాని తర్వాత గరం మసాలా ఏసేసిన. ఏసిన తర్వాత మంచిగా కలిపేసేసి బాగా ఉడకనియాలి. ఎందుకంటే మనకు మష్రూమ్ అనేది మనం లేట్ ఏస్తాం గదా లాస్ట్‌కి. ఇంకా అదంతా మంచిగా మసాలాలు, ఆ ఉప్పు, కారం అంతా పట్టాలనమాట. లాస్ట్ టైమ్‌లో కొంచెం కర్డ్ ఏస్తున్నా పెరుగు. అది ఆప్షనల్. ఎందుకంటే మీ ఇష్టం ఉంటే ఏసుకోండి, లేకపోతే లేదు. కానీ పెరుగైతే అందరూ ఏసుకోరు. కొందరేసుకుంటారు. కొందరేసుకోరు. పెరుగేస్తే అదొక టేస్ట్ ఒస్తది. పెరుగేయకపోతే అదొక టేస్ట్ ఒస్తది. పెరుగేసుకుంటేనే బావుంటది. మసాలా కర్రీ గదా బావుంటది. లాస్ట్‌కి నేను పచ్చిమిర్చి ఏస్తున్నాననమాట. లాస్ట్‌కి ఎందుకేస్తున్నానంటే, స్టార్టింగ్‌లో అయితే అది మరిగిపోతది. ఇట్లా మొత్తం ఉడికిపోతది. ఇంకా లాస్ట్‌కేస్తే ఆ పచ్చిమిర్చి అనేది ఆడాడ పచ్చిగా ఇట్లా కనిపిస్తుంటే బావుంటదనమాట. దానికోసం అనేసేసి లాస్ట్ ఫైనల్‌గా మనం కొత్తిమీర జల్లేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు అది ఉడికేంత వరకి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత అట్లనే ఇంకా వదిలేసిన తర్వాత మనకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ ఏసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇది మష్రూమ్ కర్రీ.